ప్రైజ్ లార్డ్ అండి. ఒకసారి యేసుక్రీస్తు వారు ఆయన అనేక మంది జనసమూహంతో మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అనిపించింది. అవును, నేను చెప్పే వాక్యము అనేక మంది వింటున్నారు కదా! కానీ అనేక మంది నిజంగా వారి జీవితాల్లో మారుమనసు పొందుతున్నారా అని అనిపించింది. అందుకనే యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఎవరైతే ఆయన మాటలను హృదయంలో భద్రపరుచుకుంటారో, అవి మంచి నేలను పడిన విత్తనాల వలె రైతు వేసినప్పుడు అవి ఎలాగైతే ఫలిస్తాయో, నా మాటలు విని వాటి ప్రకారం చేయువాడు ఫలిస్తాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. అందుకని దేవుని వాక్యం వినడం కాదు, వినిన దాన్ని ధ్యానించాలి. ధ్యానించిన దాని ప్రకారం జీవించాలి. కాబట్టి వినడము, ధ్యానించడము, చేయడము ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఎవరైతే ఈ 3 పాటిస్తారో వారి జీవితాల్లో ఆశీర్వాదం సమృద్ధిగా ఉంటుందండి. ఆమేన్.